కృష్ణదేవ గారు మనందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ కి రిప్యుటేషన్ మీద పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి నిజాయితీ గల ఆఫీసర్. ఆయన కేరళలో ఎన్నో కొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టి కేరళను ఉన్నత స్థాయిలో నిలబెట్టిన ఆయన ఈసారి ఆంధ్రప్రదేశ్ కి పవన్ కళ్యాణ్ గారి కోరిక మేరకు, ఆయన ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ కి రావడం జరిగింది. ముఖ్యంగా ఆయన వచ్చిన తర్వాత ఆయనకి ఫుల్ ఫ్రీడమ్ అయితే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అలా ఇస్తాను అంటేనే ఆయన కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఆయనకి హ్యాపీగా పవన్ కళ్యాణ్ గారు వెల్కమ్ చెప్తారు. డెఫినెట్ గా ఆయన కొత్త సంస్కరణలను పంచాయతీరాజ్ శాఖకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రూరల్ డెవలప్మెంట్ కోసం వినియోగించాలి అని చెప్పి దానికి తగ్గట్టుగానే ఆయనకి మంచి అవకాశాలతో పాటు ఆయన కూడా కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారంట. ప్రభువులుగా స్థానిక ప్రభుత్వాలకు విధులు, అధికారాలు అంటే పంచాయతీలకి ఇప్పటికీ అన్ని అధికారాలను రద్దు చేసి వారి దగ్గరే పెట్టేసుకుని అసలు ఉన్న స్టాఫ్ని కూడా తీసేసిన పరిస్థితి గత 5 ఏళ్లుగా చూసాం. కానీ మళ్ళీ ఐఎస్ కృష్ణదేవ గారు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఆయన రావటం, మళ్ళీ పంచాయతీలకి వాళ్ళు ఏం చేయాలనుకున్నా సరే వాళ్ళ ఇష్ట ప్రకారం ఒక కమిటీ వేసుకుని వాళ్ళు ఓకే చేసుకుంటే అక్కడ ఏం చేయడానికైనా సరే వాళ్ళకి సర్వాధికారాలు అన్ని కూడా అనుమతులు కూడా ఇవ్వటం జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. దానికి ఐఎస్ కృష్ణతేజ గారు కొన్ని కీలకమైనటువంటి రూల్స్ తో పాటు ఎలా అయితే కేరళ తరహాలో ఆంధ్రప్రదేశ్ లో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఆయన ముందుకు వచ్చినట్టుగా తెలుస్తుంది. గ్రామీణ అభివృద్ధి శాఖ డైరెక్టర్ గా కృష్ణదేవను నియమించడం వెనుక చాలా పెద్ద ఆలోచన ఉంది పవన్ కళ్యాణ్ గారికి అని తెలుస్తుంది. అంతేకాకుండా పవన్ పై వేరే ఆశలు పెట్టుకున్న స్థానిక ప్రభుత్వాల ప్రతినిధులు, అంటే ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా వచ్చిన తర్వాత చాలా మంది పంచాయతీలకు సంబంధించినటువంటి నిధుల కొరత, పంచాయతీల్లో ఉన్నటువంటి నిధులను కూడా మొన్న కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా సార్లు చెప్పుకుంటూ వచ్చారు. పంచాయతీలో బ్లీచింగ్ పౌడర్ కూడా డబ్బులు లేని పరిస్థితికి వచ్చింది. ఈ డబ్బంతా కూడా దారి మళ్లించేశారు. ఆయా శాఖలకు, అంటే వేరే డిపార్ట్మెంట్కో వేరే దానికో అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు ఏదో అవినీతి చేసుకోవడానికి పంచాయతీరాజ్ శాఖలో ఉన్నటువంటి డబ్బులన్నింటినీ కూడా ఖాళీ చేసేశారు. సో మళ్ళీ పూర్వ వైభవం పంచాయతీలకు వస్తుంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి గ్రామీణ అభివృద్ధి శాఖగా, ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి ఆయన వచ్చిన తర్వాత చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. దానికి కృష్ణతేజ గారిని తీసుకురావడం ఇంకా వాళ్ళ ఆశలు ఎక్కువ అయిపోయాయి. మరి ఈసారి కృష్ణతేజ గారు లాంటి వ్యక్తులు వచ్చిన తర్వాత ఏం చేస్తారు? ఆయనకి కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగించారు. ఒక నిజంగా చెప్పాలంటే ఒక చాలా 60% పైగా గ్రామాల్లోనే నివాసం, 160% ప్రజలంతా గ్రామాల్లోనే నివసిస్తున్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళందరికీ మంచి చేయాల్సి అంటే నిజంగా పల్లెటూరుని కనుక మనం బాగు చేసుకుంటే, పంచాయతీలను కనుక బాగు చేసుకుంటే పల్లెటూరులే పట్టణానికి వెన్నెముకగా ఉంటాయి, అలాంటిది దేశానికి వెన్నెముకగా ఉంటాయి. అలాంటి 60% ప్రజలు నివసిస్తున్నటువంటి పంచాయతీల్లో గ్రామీణ ప్రాంతాలని కనుక బలోపేతం చేసుకుంటే ఆటోమేటిక్ గా అంతా కూడా సెట్ అవుతుంది. ఒక అద్భుతమైనటువంటి పరిపాలనని ఆంధ్రప్రదేశ్ లో ఈ 5 ఏళ్లలో చూడబోతున్నాం. అది కూడా కృష్ణతేజ గారు లాంటి వ్యక్తి ఐఏఎస్ గా మళ్ళీ ఆయన రావటం, ఆయన గ్రామీణ అభివృద్ధి శాఖకు సంబంధించినటువంటి డైరెక్టర్ గా పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో వీరిద్దరి మధ్య కలయికతో ఒక అద్భుతమైనటువంటి జర్నీ ఈసారి చూడబోతున్నాం. ఒక అద్భుతమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ని ఈ 5 ఏళ్లలో ప్రపంచానికి పరిచయం చేయబోతున్నారు అని అంటలో ఎటువంటి సందేహం లేదనిపిస్తుంది.